సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి. శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తాండూరు మండలం అంతారం సమీపంలో గల దస్తగిరిపేటలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. తాండూరు పట్టణ మరియు నియోజకవర్గంలోని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ ధర్మకర్తలు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాగా చెప్తారు. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలి. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. బుయ్యని మనోహర్ రెడ్డి అధికారికంగా ప్రభుత్వం ద్వారా కానుకలను పంపిణీ చేశారు. రానున్న క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, బోయ రవిరాజు, కోఆప్షన్ సభ్యురాలు సారంగా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ ఉన్నత పాఠశాలలో రానున్న క్రిస్మస్ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. యేసుక్రీస్తు జీవిత చరిత్రలో ప్రధాన ఘట్టాలను విద్యార్థులు కన్నులకు కట్టినట్లు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏమిటో శుభవచనం, నీ శక్తి నాకు ఇంకే శుభవచనం అది. ఏమిటి వెలుగు? నాకు చాలా భయంగా ఉంది. దేవా, నీ దాసురాలు, నీవే నన్ను కాపాడాలి. మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందుతుంది. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడనబడి ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చింది. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏడు. ఆయన రాజ్యం అంతము లేనిదయ్యింది. నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చింది,
సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొని గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడి దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేడు. ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. యోసేపు, ఓ యోసేపు, యోసేపు ఏమిటి యోసేపు, ఇంకా ఎక్కడ ఉన్నావు? ఏమైంది యాకోబు? ఏమిటి హడావిడి? దేనికి ఇంత తొందర? అయ్యో అయ్యో యోసేపు, ఇంకా నీకు తెలిసినట్లేదు. ఊరంతా అందరి మాట ఈ మాట, ఏమీ పట్టలేవు. ఏమైంది యాకోబు? కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పు. భారీగా ప్రదానం చేయబడిన మరియ గర్భవతి. మరియ ఎందుకు తప్పు చేస్తుంటుందా? ఆమె చాలా భక్తి గల కన్యక కదా. ఏమో మరీ విషయంలో నేనేమన్నా పొరబడ్డానా? ఊహించడానికే కష్టంగా ఉంది. అబ్బా, తల పగిలిపోతుంది. భరించడం చాలా కష్టంగా ఉంది. నిద్ర కూడా పట్టడం లేదు. భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేసుకున్నటకు సందేహించకు. ఆమె గర్భము ధరించినది దేవుని వలన జరిగినది. ఆమె గర్భమున లోకరక్షకుడు జన్మించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుడు. ప్రయాణములకు అన్ని ఏర్పాట్లు చేశాను. యోసేపు, నేనున్న పరిస్థితిలో అంత దూర ప్రయాణం నా వల్ల కాదేమో. అయ్యో, అలా అనుకు మరియా, నేనున్నాను కదా. నీకు ఏ బాధ లేకుండా నేను చూసుకుంటాను. మనము దేవుని బిడ్డలము. మనము రాజాజ్ఞకు లోబడాలి కదా. అవునండి, కైసరు ఔగుస్తు వలన ఆత్మ నాకు కూడా వినబడింది. కానీ 9వ నెల గర్భవతిగా ఈ ప్రయాణం చేయగలనా? ఎవరు ఆటపడినా వారు బతకడానికి వీల్లేదు. ఎవరక్కడ పక్కన తీయడానికి మీ దర్శనానికి వచ్చిన్నారు. మీ రాజ్యం వాళ్ళు ప్రవేశపెడుతుంది. ఏంటి తూర్పు దేశపు జ్ఞానుడు నా దర్శనం వరకు వచ్చి ఉన్నారా? నాతో వారికి ఏం పని? సరే, ప్రవేశపెట్టు. సిద్ధం ప్రభు. ఆగినారా? ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజా, మేము కాలములు పరిశోధించే వారము. తూర్పు దేశం నుండి ప్రయాణమై ఇక్కడికి వచ్చింది. అట్లనా? రాక గల కారణం? రాజా, మేము ఒక నక్షత్రమును చూసి దాని వెంబడించి వచ్చింది. ఒక నక్షత్రమును చూసి దాని వెంబడించి వచ్చారా? ఆశ్చర్యంగా ఉంది. కాస్త వివరంగా చెప్తారా? రాజా, ఇతరులకు రాజు పుట్టి ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ? ఏంటి రాజు పుట్టాడా? సామ్రాజ్యంలో నేను రాజుగారు కదా, మరొక రాజు జన్మించడయా? అసంభవం. రాజా, యూదులకు నిజమైన రాజు ఆయనే. మరొక మాట మాట్లాడుతూ నీ నాలుక ఎన్ని ఒక్కరు రాజా బాగుపడుతున్నారు. యూదులు ఇక్కడ పుట్టుకున్నాడు. నాతో నన్ను పరిహాసము, నాతో పరిహాసం అంటే నిప్పుతో కన్నగాడమని తెలుసుకున్నాడు. రాస్తున్నారా? ఆ మాట జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు వెళ్ళకు జ్ఞానులంట ఒక నక్షత్రం వెంబడించి వచ్చారంట. యూదుల రాజు ఎక్కడే పుట్టారని వారు గట్టిగా వాదించి చెప్తున్నారు. దీనికి శాస్త్రాన్ని జాగ్రత్త.
Requesting father and Tanda to cut the cake. Give them a huge round of applause. తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులకు షీటీం అవగాహన కార్యక్రమం శనివారం తాండూరు మండలం ఐనేలిశ్వర్లో గల తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులకు షీటీం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ సిఐ రాంబాబు, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈవ్ టీజింగ్ మరియు సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ హెల్ప్ లైన్, బాల కార్మికుల చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ గౌడ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable